గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లో చైనా ఆధిపత్యానికి గట్టి బ్రేక్లు పడబోతున్నాయా? డ్రాగన్ గుప్పెట్లో ఉన్న ఓషియానియా ఖండంలో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించబోతుందా అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతోటి గ్లోబల్ ట్రేడ్ సగంలో ఉన్న వేళ మోడీ ప్రభుత్వం వరుసగా యూకే, యూరోపియన్ యూనియన్లతో ఫ్రీ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకొని సత్తా చాటింది. ఇప్పుడు అదే ఊపిలో న్యూజిలాండ్ తోటి చారిత్రాత్మక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అమల్లోకి వస్తుంది. మోడీ చారిత్రక పర్యటన వేళ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలుపైన కివీస్ ప్రధాని లక్సన్ సంచలన ప్రకటన చేశారు. ఇంతకు ఇండియా, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్యం పైన క్రిస్టోఫర్ లక్సన్ చేసిన ప్రకటన ఏంటి? అసలు చైనాను కాదని న్యూజిలాండ్ భారత్ తోటి ఎందుకు చేతులు కలిపింది? ఈ డీల్ తోటి డ్రాగన్ దేశానికి ఎలాంటి ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి? న్యూజిలాండ్ తోటి ఫ్రీ ట్రేడ్ డీల్ ద్వారా ఓషియానియా ఖండంలో భారత్ సృష్టించబోతున్న రికార్డులేంటి? వాచ్ ఇట్. ఇండియా, న్యూజిలాండ్ మధ్య అమల్లోకి ఫ్రీ ట్రేడ్ డీల్. మోదీ హిస్టారికల్ టూర్ వేళ గుడ్ న్యూస్ చెప్పిన లక్సన్. భారత్ కివీస్ బిగ్ డీల్ డ్రాగన్ కు ఎలా చెక్ పెడుతుంది? మోదీ ఆక్లాండ్లో అడుగుపెట్టక ముందే న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ చేసిన ట్వీట్ ఇది. ఇకపై న్యూజిలాండ్ నుంచి భారత్కు ఎగుమతి చేసే వాటిలో 57% ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు ఉండవని చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన మొదటి రోజు నుంచే ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటైన భారత్లో తమ వ్యాపారాలకు ఈ వాణిజ్య ఒప్పందం ఒక పెద్ద ఊపునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లక్సన్ ప్రకటనను బట్టి మరికొన్ని గంటల్లోనే భారత్, న్యూజిలాండ్ మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ అమల్లోకి వచ్చేయబోతోంది. అదే జరిగితే ఓషియానియా ఖండంలో ఇండియా డామినేషన్ స్టార్ట్ అయినట్టే. అదే సమయంలో డ్రాగన్ కంట్రీ డౌన్ ఫాల్ కూడా షురూ అయినట్టే. ఎలాగో తెలియాలంటే ఈ డీల్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలి. ఇన్నాళ్లు ఓషియానియా రీజియన్ అంటే డ్రాగన్ దేశానికి ఒక సొంత సామ్రాజ్యం. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల సప్లై చైన్ ఎగుమతులు పూర్తిగా చైనా మార్కెట్ చుట్టూనే తిరిగేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చైనా గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ ఇండియా ఓషియానియా చదరంగంలోకి నేరుగా ఎంట్రీ ఇచ్చింది. న్యూజిలాండ్తో కుదిరిన ఈ హిస్టారికల్ ఫ్రీ ట్రేడ్ డీల్ పెసిఫిక్ ప్రాంతంలో చైనా వేసిన ఆర్థిక వ్యూహాలకు మోడీ సర్కార్ ఇచ్చిన పర్ఫెక్ట్ చెక్మేట్ కాబోతోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఒకే మంత్రం వినిపించేది, అదే చైనా +1. అయితే ఒకే దేశంపై ఆధారపడితే సప్లై చైన్ ఏ క్షణమైన కుప్పగొలుతోందని కోవిడ్ తర్వాతి పరిణామాలు నిరూపించాయి. అందుకే న్యూజిలాండ్ తన వాణిజ్య రూట్ను డైవర్సిఫై చేసుకోవడానికి మొగ్గు చూపింది. దశాబ్దాలుగా నమ్మిన చైనా దూకుడు వైఖరితో విసిగిపోయిన కివీస్ దేశం ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్కు అత్యంత సురక్షితమైన, నమ్మకమైన కేంద్రంగా భారత్ను గుర్తించింది. వ్యూహాత్మకంగా ఈ డీల్ భారత్కు ఒక గేమ్ చేంజర్. ఇప్పటికే ఆస్ట్రేలియాతో ఈసీటీఏ ఒప్పందం ద్వారా పసిఫిక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ కూడా తన వాణిజ్య పరిధిలోకి తెచ్చుకుంది. దీంతో ఓషియానియా ఖండంలోని 2 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు భారత సప్లై చైన్ నెట్వర్క్ తో కనెక్ట్ అయ్యాయి. పసిఫిక్ రీజియన్లో డ్రాగన్ కంట్రీ నిర్మించిన ఆర్థిక కోటను భారత్ బద్దలు కొట్టిందనడానికి ఇదే నిదర్శనం. న్యూజిలాండ్ అనేది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ కూటమి అయిన 5 ఐస్ కూటమిలో కీలక సభ్యదేశం. అలాంటి ఒక దేశం చైనా ఒత్తిళ్లను కాదని పెసిఫిక్ ప్రాంతంలో భారత్ను ఒక నమ్మకమైన ఆర్థిక రక్షణ భాగస్వామిగా అంగీకరించడం అంతర్జాతీయ రాజకీయాల్లో ఓ పెద్ద గేమ్ చేంజర్. ఇది కేవలం ట్రేడ్ డీల్ మాత్రమే కాదు, పెసిఫిక్ పాలిటిక్స్ లో భారత్ సాధించిన దౌత్య విజయంగా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇదంతా ఈజీగా ఏం జరగలేదు. దీనిపైన విమర్శలున్నాయి. న్యూజిలాండ్ రాజకీయాల్లో ఈ ఒప్పందంపై తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కూటమిలో భాగస్వామి అయిన న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ నేత విన్స్టన్ పీటర్స్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఒప్పందం వాణిజ్యపరమైనది కాదని, ఇది ఫ్రీ మైగ్రేషన్ డీల్ అని విమర్శిస్తున్నారు. భారతీయ నిపుణులకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున వీసాలు ఇవ్వడం వల్ల న్యూజిలాండ్లో స్థానిక వనరులపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన వాదన. అలాగే 15 ఏళ్లలో 20 బిలియన్ల పెట్టుబడులను భారత్లో పెట్టాలనే నిబంధనను ఆయన పిచ్చితనంగా అభివర్ణించారు. న్యూజిలాండ్ సంపదను వేరే దేశంలో పెట్టుబడిగా పెట్టడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని వాదిస్తున్నారు. అతడొక్కడే కాదు, ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ కూడా మొదట్లో ఈ ఒప్పందాన్ని ప్రమాదకరమైనదిగా పేర్కొంది. అయితే తాజాగా దీనికి మద్దతు ప్రకటించింది. కివీస్ కు అతి పెద్ద ఎగుమతి రంగమైన డైరీని ఒప్పందం నుంచి ఇండియా మినహాయించింది. అయితే మన దేశ పాడి రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసం న్యూజిలాండ్ పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడానికి నిరాకరించింది. దీనివల్ల తమకు ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరదని న్యూజిలాండ్ పాడి పరిశ్రమ నిపుణులు అసంతృప్తి
వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నో విమర్శలున్నా లక్సన్ మాత్రం మన దేశంతో ఒప్పందానికి మొగ్గు చూపారు. చైనా గుప్పెట్లోకి వెళ్తే దేశ సార్వభౌమత్వానికే ప్రమాదమని భావించిన లక్సన్ మన దేశంతో డీల్ వైపే మొగ్గు చూపారు. న్యూజిలాండ్ కేవలం వ్యవసాయ దేశం కాదు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీలో ప్రపంచంలోనే నంబర్ 1. ఈ FTA ద్వారా ఆయా రంగాల్లోని అధునాతన కివీ సాంకేతికత భారత్కు రాబోతోంది. ఇది భారతదేశ తయారీ రంగానికి ఊతమివ్వడమే కాకుండా గ్లోబల్ మార్కెట్లో చైనా ఫుడ్ ప్రాడక్ట్స్ ఎగుమతుల నాణ్యతతో పోటీ పడేలా భారత ఉత్పత్తులను గ్లోబల్ స్టాండర్డ్స్ కు తీసుకెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా చైనా అనుసరించే వ్యూహం ఒక్కటే: తక్కువ ధరకే నాసిరకం వస్తువులను మార్కెట్లలో డంప్ చేసి స్థానిక పరిశ్రమలను తీవ్రంగా దెబ్బతీయడం. ఓషియానియాలో కూడా చైనా ఇదే ఆట ఆడింది. అయితే భారత్ న్యూజిలాండ్ ఒప్పందం ద్వారా టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్, ఫార్మా ఉత్పత్తులకు న్యూజిలాండ్ మార్కెట్లో సుంకాలు లేని యాక్సెస్ దొరుకుతుంది. దీనివల్ల క్వాలిటీ పరంగా భారతీయ వస్తువులు ఓషియానియా మార్కెట్లలో చైనా వస్తువులను రీప్లేస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గ్లోబల్ సప్లై చైన్లో కేవలం వస్తువులే కాదు, సర్వీసెస్ సప్లై కూడా కీలకమే. అమెరికా ఎప్పుడు వీసా ఆంక్షలు పెట్టినా భారత IT రంగానికి సప్లై చైన్ దెబ్బతింటుంది. కానీ ఈ ఒప్పందంలో న్యూజిలాండ్ భారతీయ నిపుణులకు, విద్యార్థులకు ముందస్తు వీసా హామీ ఇచ్చింది. ఇది అమెరికా H-1B వీసాలకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారి ఓషియానియా రీజియన్ను భారత టాలెంట్కు ఒక కొత్త గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చబోతోంది. ఒకప్పుడు కేవలం వస్తువులను దిగుమతి చేసుకునే వినియోగదారు దేశంగా ఉన్న భారత్ ఇప్పుడు గ్లోబల్ సప్లై చైన్ను లీడ్ చేసే స్థాయికి చేరింది. బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇప్పుడు న్యూజిలాండ్, ఇలా ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ చైనాను పక్కన పెట్టి భారత్ వైపు అడుగులేస్తున్నాయి. ఈ చారిత్రాత్మక మైలురాయితో ఓషియానియాలో చైనా ఆధిపత్య ఆట ముగిసిందని, గ్లోబల్ సప్లై చైన్ లీడర్గా భారత్ శకం ప్రారంభమైందని స్పష్టమైపోతోంది. మొత్తంగా ఇటు ఆస్ట్రేలియా, అటు న్యూజిలాండ్లను కలుపుకుంటూ ఓషియానియాపై భారత్ సాధించిన ఈ కమర్షియల్ విక్టరీ అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. చైనా సృష్టించిన సప్లై చైన్ బందీల నుంచి ప్రపంచ దేశాలకు విముక్తి కలిగిస్తూ పెసిఫిక్ రీజియన్లో భారత్ తన జెండాను బలంగా పాతేసింది.